ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. అందరు కూడా ఒక్క రోజే కదా, ఎక్కువ రోజు అయితే పాత సంవత్సరానికి మనం ఏం చేస్తామంట, బాయ్ చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం కదా. ఎంత గొప్ప కృప. సంవత్సరాలు తరిగిపోతున్నాయి, వారాలు తరిగిపోతున్నాయి, నెలలు కరిగిపోతున్నాయి, ఒట్టిగానే తిరిగి వచ్చినట్టుగా అయిపోతుంది. అంతే, మన వయసు పెరుగుతుంది, తర్వాత రాకడ దగ్గర అవుతుంది కదండి. మనం రోజు రోజుకి పెద్దవారం అవుతున్నాం, అలాగే రోజు రోజుకి దేవుని రాకడికి మనము దగ్గర అవుతున్నాం. అందుకని మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంటే చక్కగా సిద్ధపడాలి. దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు మనం బాగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. మంచిది. వాగ్దానం కోసం అందరూ అమ్మా తెచ్చారా? ప్రార్థన చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. సిద్ధపడ్డారా? మీ ఇంట్లో ఏదన్నా బాధ ఉందా, దుఃఖం ఉందా, ఏమన్నా వేదన కలిగి ఉందా? ఒకవేళ ఏదన్నా సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా? అయ్యో, ఈ సంవత్సరంలో ప్రభువా నేను అనుభవించలేనటువంటి శ్రమలు అనుభవించానని బాధపడుతున్నావా? కానీ తప్పకుండా దేవుని కృప మిమ్మలను, మీ కుటుంబాలను ఆవరిస్తుంది. ఆమేన్. చాలామంది బాధ అనుభవించారు, శ్రమలు అనుభవించారు, అనారోగ్యాలు అనుభవించారు. అయినా సరే ప్రభు మనల్ని ఖచ్చితంగా దాటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 108వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకునము. దేవుడు చక్కటి దావీదు చక్కగా మాట్లాడుతున్నాడు కదండి. ఏమంటున్నాడు? జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరము కూడా ఈ సంవత్సరం కృతజ్ఞతాస్తుతులు ఆ దేవదేవునికి చెల్లించాలి కదా. అందుకేనన్నాడు, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకున్నావు. నిజంగా నీవు కనపరుచుకున్నంతగా, దేవుడు కనపరిచినంతగా, దేవుడు గనపరిచినంతగా, దేవుడు కార్యం మన జీవితంలో చేసినంతగా ఇంకా ఎవ్వరూ మన జీవితంలో చేయలేరు అని చెప్తూ ఆయన అంటున్నాడు, దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా కనపరుచుకుంటున్నావు. నీ కృప నిజంగా ఆకాశము కంటే ఎత్తైనది కదా. దేవుని కృప. అందుకని కృప గురించి మనం తలంచుకోవాలంటే దేవుని బిడ్డలరా, దేవుని కృప అంట ఆకాశము కంటే ఎత్తైనది. ఎంత ఎత్తైనదంటే, ఎంత అద్భుతమైనదంటే, ఎంత గొప్ప కార్యం చేసేదంటే అది ఆకాశము కంటే చాలా చాలా ఎత్తైనటువంటి దేవుని కృప మన ముందు నిలిచి ఉంది కదా. ఎంత అద్భుతం. నిజంగా ఆ కృప ఎంతోమంది జీవితాల్లో కార్యం చేసింది కదండి. బైబిల్లో చూస్తే కృప అంటే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని సింహాసనం ఎక్కించింది కదా. చాలామందిని మనం చూస్తున్నాం. మీరు వచ్చిన అప్పుడున్న కష్టాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే చాలామందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కష్టాలను తీసి, ఆర్థికమును తీసి, వారి స్థితిగతులను పెంచి దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తున్నారు. కానీ ఆశీర్వదిస్తుంటే మనుషులు మాత్రం ఏం చేస్తున్నారంటే మారిపోతున్నారు. అప్పుడున్నటువంటి ప్రేమ, అప్పుడున్నటువంటి ప్రేమ, అప్పుడున్నటువంటి పరిచర్య భారం, అప్పుడున్నటువంటి త్యాగము, అప్పుడున్నటువంటి ప్రార్థన ఇప్పుడు లేదు. ఎందుకంటే కష్టాలు తగ్గిన కొద్దీ ప్రార్థన తగ్గిపోతుంది కదా. శోధన తగ్గిపోయిన కొద్దీ, కృప ఎక్కువవుతున్న కొద్దీ, మనకి శ్రమలు ఎక్కువ తొలగిపోతున్న కొద్దీ కూడా మన జీవితంలో ఏమవుతుందంటే
మనం కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా శ్రమ ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటుందంటే నేను చూస్తూ ఉంటాను. అనేకులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో నుంచో ఎక్కడో నుంచో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరికైనా బాధ వచ్చినప్పుడు, అసలు ఎవరో ఏంటో తెలియనప్పుడు, వాళ్ళు ఎదురుగుండా వచ్చిన ప్రైజ్ లాట్ కూడా చెప్పరు. కానీ వాళ్ళకి అవసరం వస్తే మాత్రం ఎంత ఎవరో ఒకళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఫోన్ తీసుకున్నావు, నేను పలానా అని, నాకు ఈ ఆపద ఉందని, నాకు ఈ అనారోగ్యం ఉందని, నాకు ఈ పరిస్థితులు బాగోలేదని ఊరికే ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా దేవుణ్ణి కూడా అంతే కదా. అన్నీ బాగున్నప్పుడు దేవునికి దూరంగా ఉంటారు. కానీ బాధ దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువగా దేవుణ్ణి వెతికి ప్రభువా నాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఎంత కృపామయుడంటే ఆయన కోపం లేనివాడు. ఇంకోటి ఏంటంట, ఆయన చీపో నేను చేయను నీకు అనేవాడు కాదు. అందుకని మనుషులకు చాలా అలుసు కదండి. దేవుని స్తోత్రం. స్ట్రిక్ట్ ఆఫీసర్ల దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ ప్రేమించే వారి దగ్గర వారికి ఇచ్చే విలువ ఇవ్వరు. అందుకని మన దేవుడి యొక్క కృప మన మీద ఎంత ఉన్నతంగా ఉంది అంటే దేవునికి ఇవ్వు, ఆ కృపను తలంచుకో, ఆ కృపలో ఎదుగు, ఆ కృపను తలంచుకుంటూ స్తుతులు చెల్లించు, ప్రజల మధ్యన చెల్లించు. దేవా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడేవు నాయన. దేవా నిజంగా దావీదంటాడే కాదు, మనమే అంటున్నాం, ఏం చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం. ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యములతో, ఆ చక్కటి సంతోషంతో, సమాధానంతో, ప్రేమైక్యతతో, ఆర్థికంలో నుంచి సమృద్ధిలో నడిపిస్తూ దేవుడు మనతో ఉన్నందుకు మన నిత్యము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునా? మీరు అలాగే చెల్లించండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం అంతా కూడా నీ సన్నిధిలో మాకు తోడుగా ఉండి ప్రభు, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టుకొని ఈ రోజంతా మాకు తోడై ఉండి నీ కృపను ఆవరింపచేసి దీవించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. మంచిదమ్మా. ఈరోజు మరి 31st నైట్ కాబట్టి ఈరోజు 9 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుద్ది. అందరు ఎందుకంటే మేము పెట్టామంటే వాక్యం ఉంటుంది, సాక్ష్యాలు ఉంటాయి, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పాలి. వచ్చి చక్కగా ఆరాధనలో 9 గంటలకి పాల్గొని 1 గంటకి 12:30 1 గంటకి మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరు కుటుంబాలతో రండి, ఎవరిని వదిలిపెట్టొద్దు దేవుడు. ఎందుకంటే సంవత్సరం అంతా చేసిన మేలు కుటుంబంతో వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.